మంది పోకిరీలు ఆకతాయిలు ఇటువంటి చేష్టలకు పాల్పడుతూనే ఉంటారు. శాంతి భద్రతల విఘాతం అనేది యూపీలో ఒక సర్వసాధారణమైన అంశంగానే ఉంటుంది. అయితే ఈసారి పోకిరీలు రెచ్చిపోయినటువంటి వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఇటు ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే యూపీలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఆ వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. అయితే ఆ రోడ్డుపై నుంచి ఒక జంట, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక జంట అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా బైక్ పైన వెళ్తున్నారు, ఆ రోడ్డు పైన వెళ్తున్నారు. అయితే సుమారుగా ఆ చుట్టుముట్టినటువంటి 50 మంది పోకిరీలు ఆకతాయిలు, ఒక రకంగా చెప్పంటే బలుపెక్కినటువంటి ఒక యువకులు వాళ్ళ పనులు వదిలిపెట్టి ఆ రోడ్డు పైన అలా ఎంజాయ్ చేస్తూనే ఆ భార్య భర్తలపై ఇష్టానురీతిన అటువంటి ఆ రోడ్డుపై నిలిచినటువంటి నీరుని చిమ్మడంతో పాటుగా, నీరుని వారిపై పోయడంతో పాటుగా ఆ బైక్కి వెనక్కి లాగి ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కడ కింద పడేశారు. వెనకాల మీరు చూస్తున్నట్టయితే హెల్మెట్ క్యారీ చేస్తున్నటువంటి, హెల్మెట్ చేతిలో పట్టినటువంటి ఒక మహిళ ముందు తన భర్త ఉన్నాడు. సో తన భర్త ముందే వారిద్దరు కూడా రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. భారీగా వర్షపు నీరు అక్కడ చేరింది. ఆ వర్షపు నీరులోనే వారంతా కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. పక్కనటువంటి సుమారుగా 50 మంది బలుపు, అహంకారం, బలుపుతో ఉన్నటువంటి ఆ యువకులు. ఎస్, నేను మాట్లాడడం తప్పై ఉండొచ్చు, కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఈ మాటలు నెటిజన్స్ చెప్తున్నారు. బలుపు పట్టినటువంటి, కొవ్వెక్కినటువంటి ఆ యువకులు, ఈ పోకిరిలు ఆకతాయిలు ఆ జంటపై అక్కడటువంటి ఆ వరద మొత్తాన్ని కూడా, ఆ నీరుని వారి మొహం మీద చిమ్మడమే కాకుండా, మొహం మీద చల్లడమే కాకుండా ఆ బైక్ని వెనక్కి లాగి కింద పడేశారు. 50 మంది ఉన్నారు. మీరు కనుక క్లియర్గా అక్కడ వీడియోలు అబ్జర్వ్ చేస్తే చాలామంది మైనర్లు కూడా ఉన్నారు. అక్కడ చాలామంది మైనర్లు కూడా ఉన్నారు. చెట్టై వంగనిదే మానై వంగునన్నట్టుగా ఈ స్థాయిలోనే ఇప్పుడే ఈ రకంగా వింత చేష్టలకి, కొవ్వెక్కిన పనులకి తెరదీస్తున్నటువంటి ఈ వ్యక్తులు రాను రోజుల్లో ఇంకేం చేస్తారు? సో వారి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారా పోకిరీలు, ఆ ఆకతాయిలు, ఆ బలుపెక్కినటువంటి యువకులు, వారు ఆ భార్య భర్తలు ఇద్దరిని కూడా బైక్ మీద వెళ్తుంటే నీరు చిమ్మడమే కాకుండా, ఆమె వెళ్తున్న నేపథ్యంలో వెనకాల మీరు గమనిస్తే కనుక హెల్మెట్ పట్టుకున్నటువంటి ఆ మహిళని తాకిరాని చోట తాకడం, ఆ బైక్ని వెనక్కి లాగడం, తనని కింద పడేయడం, ఇష్టానురీతిన. ఒకటేంటి, ఈ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా కూడా ఈ పోకిరీలపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. మొత్తం మీద ఈ వీడియో తెగ వైరల్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఆకతాయిలు, ఈ యొక్క యువకుల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. వారిని దొరకబట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా వీరిని శిక్షించాల్సిందే. ఎస్, తప్పకుండా శిక్షించాల్సిందే. మొక్కై వంగనిదే మానై వంగున అన్నట్టుగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ. చాలామంది మైనర్ బాలులు ఉన్నారు. వారు ఈ సమయంలోనే, ఈ ఏజ్లోనే ఈ రకంగా పిచ్చి పిచ్చి చేష్టలకి, వింత చేష్టలకి, బలుపెక్కినటువంటి పనులకు తెరదీస్తున్నారంటే రానున్న రోజుల్లో ఇంకా వాళ్ళు వయసు మీద పడిన కొద్దీ ఇంకెటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఇంకెటువంటి దురాగతాలకు పాల్పడతారు, ఇంకెటువంటి బలుపెక్కినటువంటి పనులు చేయబోతున్నారు. సో డెఫినెట్గా వారిని శిక్షించాల్సిందే. ప్రస్తుతం వీడియో నెటిజన్లు మొత్తం కూడా వైరల్ చేశారు. అక్కడ మీరు చూస్తే ఆ మహిళ కింద పడిపోయిన తర్వాత కూడా వారంతా ఆగకుండా ఇంక అదే స్థాయిలో కేకలు వేస్తూ, ఈలలు కొడుతూ, పైన నీరు పోయడం కాకుండా మీరు గమనిస్తే వారు ఇంకా రెచ్చిపోయేవారు. కానీ అక్కడ ఒక వీడియో చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాన్ని అక్కడ కొంతమంది యువకులు చూశారు. వీడియో చిత్రీకరిస్తున్నారనే విషయాన్ని గమనించిన తర్వాతనే వారంతా కూడా ఆ పూర్తి స్థాయిలో ఆ పనులు చేయడం ఆపేశారు. మీరు చూడవచ్చు, లాస్ట్లో ఉంటుంది. ఒక్కసారి పీసీఆర్ పాజ్ చేసుకోండి ఇక్కడ. ఎస్, ఒక్కసారి చివరిలో మీరు చూస్తే కనుక, ఎస్ ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడే లాస్ట్లో ఆ వ్యక్తి వీడియో తీస్తున్నట్టుగా గమనించాడు కాబట్టి వారంతా ఈ పనులు చేయడం ఆపేశారు, నీళ్లు పోయడం ఆపేశారు. లేదంటే వారు ఇంకా ఏం చేసేవారో. ఒక మహిళ తన భర్తతో పాటుగా నడి రోడ్డు మీద ప్రయాణిస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి పోకిరి వేషాలు వేస్తున్నటువంటి యువకుల్ని డెఫినెట్గా శిక్షించాల్సిందే. నెటిజన్లు కూడా ఇదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. నెటిజన్లు కూడా వారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. నెటిజన్లు వారిని శిక్షించాల్సినట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో మొత్తం మీద వారి కోసం యూపీ లక్నో పోలీసులు ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు.
సో ఒక మహిళని ఇంత వెక్కిరి చేస్తలు, ఒక బల్బ్ అహంకారంతో కూడిన పనులు చేసి యువకులు ఎంత టార్చర్ చేశారో చూడొచ్చు. ఇక్కడ మనకు వీడియో క్యాప్చర్ అయింది కాబట్టి వారంతా కూడా వారు చేసిన భాగోత్తం మొత్తం కూడా బట్టబయలైంది. వారిని శిక్షించాలన్నట్టుగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా ఒక మహిళని వీడియో ఉంది కాబట్టి మనం గుర్తించగలిగాం, కానీ ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి? చాలా వరకు కూడా మహిళలు ఉద్యోగరీత్యా చదువుల కోసం కావచ్చు, ఇతరత్ర ప్రయాణాల కోసం కావచ్చు, ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. బస్సుల్లో, ట్రైన్లో, చాలా చోట్ల ఉంటుంది. ఇక్కడ మనకి వీడియో క్యాప్చర్ అయింది కాబట్టి మనం దీనికి సంబంధించి మనం పెద్ద ఎత్తున సోషల్ మీడియా వైరల్ అవుతోంది, వాళ్ళ కేసు సంబంధించి చూస్తున్నాం. ఒకవేళ ఇటువంటిది వీడియో చిత్రీకరణ ఏది లేదు, ఆకతాయిల పనులు పసిగట్టడం ఎలా? ఇది మారాలంటే మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. ఒకటి సామాజిక బాధ్యత అనేది ఉండాలి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో మనల్ని కనింది ఒక తల్లి అని చెప్పి భావించాలి. సో ఇవన్నీ కూడా మనం ఒక ఆడవారిని భావించాలి. ఒక మహిళ ఉండడం వల్లే ఈ యొక్క ప్రపంచం ముందుకెళ్తుందనే విషయాన్ని భావించాలి. సో యూపీలో జరిగింది ఘటన. సో డెఫినెట్గా కొంత ఇబ్బందికరంగానే ఉంది అక్కడ చేసిన విజువల్స్. ఎందుకంటే ఇంత ఘోరమా ఒక సుమారుగా 50 మంది యువకులు